కాశ్మీర్ అంశంలోనో లేకపోతే మరొక అంశంలోనో కీలక ప్రకటనలు చేస్తూ సంఘటనల విషయంలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా ఐఎన్డిఏ కూటమి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అత్రాస్ ఇష్యూలో 100 మందికి పైగా చనిపోయారు. రాహుల్ గాంధీ వెళ్ళారు, పరామర్శించారు, ఎక్కువ రాజకీయాలు చేయనన్నారు, కూల్, బాగుంది, బాధ్యతాయుతంగా వ్యవహరించారు. కానీ ఎందుకని, ఒకటి తమిళనాడుకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెడదు. ఇక్కడికి వెళ్ళి నేను రాజకీయాలు చేయనంటే హుందాగా ప్రవర్తించినట్టే. కానీ అసలు లాజిక్ చాలామందికి తెలియని లాజిక్ ఏంటంటే, ఎవరైతే ఈ బోలే బాబా అనేటువంటి ఆయన ఉన్నారో తను అంటే సాధారణంగా ఒక ఫీలింగ్ ఏముంటుందంటే స్వామీజీలు సాధువులంతా బీజేపీకి ఫేవర్ అని. అట్టేముండదు దేశంలో. కాంగ్రెస్ సపోర్టర్లు ఉన్నారు. ఈవెన్ మొన్న కర్ణాటకలో ఏం జరిగింది, చాలామంది స్వామీజీలు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. అట్లా చాలా అన్ని పార్టీలకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అట్లాగా హత్రాస్లో ఆ ప్రాంత ప్రజలని సమాజ్వాదీ పార్టీకి ఓటేయమని చెప్పినటువంటి ఆయన బోలేబాబా. తను బీజేపీ ఫేవర్ క్యాండిడేట్ కాదు, సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్. అందుకని ముందు ప్రకటించేశారు, ఆ తర్వాత కూల్గా కథ నడిపారు. లేకపోతే ఈ పార్టీకి దేశవ్యాప్త ఉద్యమాలు నడుస్తూ ఉండేవి.